సిటాడెల్తో బాలీవుడ్ ఆడియన్స్కి మరింత దగ్గరైంది సౌత్ స్టార్ హీరోయిన్ సమంత. తెలుగులో ఈ మధ్యనే శుభం సినిమాతో సర్ప్రైజ్ చేసింది. ఈ సినిమా ఆమె సొంత నిర్మాణంలో రావడంతో విశేషం. సమంత నెక్స్ట్ మా ఇంటి బంగారం సినిమాతో వస్తోంది. అయితే సమంత నెక్స్ట్ సినిమాల విషయంలో దూకుడు చూపించట్లేదు. ఆమె చేస్తున్న సినిమాల గురించి ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తుండగా అమ్మడు మాత్రం చాలా లేట్ చేస్తోంది. సమంత నెక్స్ట్ బాలీవుడ్లో ఒక క్రేజీ ప్రాజెక్ట్ చేయబోతుందని తెలుస్తోంది. అయితే ఆ మూవీకి సంబంధించిన డీటెయిల్స్ బయటకు రాలేదు. సౌత్ సినిమాల విషయంలో, ముఖ్యంగా తెలుగు సినిమాల విషయంలో సమంత ఆచి తూచి అడుగులేస్తుందని అర్థమవుతోంది. కమర్షియల్ సినిమాల్లో ఆమె చేస్తా అంటే ఛాన్సులు వస్తాయి, కానీ ఎలాంటి సినిమా పడితే అలాంటి సినిమా చేయకూడదని అనుకుంటుంది. తెలుగులో ఖుషీ సినిమా తర్వాత అంతగా ఇంప్రెస్ చేసిన సినిమా అయితే రాలేదు. అందుకే సమంత సినిమా చేయడానికి సుముఖంగా లేదు. మరోపక్క బాలీవుడ్లో మాత్రం వరుస ప్రాజెక్టులు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుందట సమంత. సౌత్ సినిమాల కన్నా హిందీలో ప్రాజెక్టులు చేయడం బెటర్ అని ఫిక్స్ అయినట్టు ఉంది సమంత. బాలీవుడ్ సిరీస్లకు సమంత బెటర్ ఆప్షన్ అయ్యింది. ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ ఇలా 2 సిరీస్లతో తన సత్తా చాటింది. కేవలం సిరీస్లు మాత్రమే కాదు, అక్కడ సినిమాలు కూడా చేయాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మొన్నటిదాకా టాలీవుడ్లో స్టార్ హీరోలతో నటించిన సమంత అలా చేస్తూ కూడా లేడీ ఓరియంటెడ్ కథలు చేస్తూ వచ్చింది. అయితే తెలుగులో మళ్ళీ తిరిగి వరుస సినిమాలు చేస్తే చూడాలని సమంత ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే తప్పకుండా సమంతకు నచ్చే ఛాన్సులు వస్తే మాత్రం ఆ అవకాశాన్ని అసలు వదులుకోదనిపిస్తోంది. శుభంతో నిర్మాతగా తొలి అడుగు వేసిన సమంత నటిగానే కాదు, నిర్మాతగా కూడా సినిమాలు కొనసాగించాలని చూస్తోంది. స్టార్ డైరెక్టర్స్ అందరికీ సమంత టాలెంట్ తెలుసు కాబట్టి వాళ్లే ఆమెను దృష్టిలో ఉంచుకుని పాత్రలు రాయాల్సి ఉంటుంది.